అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. చాలా రోజుల తర్వాత ఈరోజు మరలా మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం కలిగినందుకు జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి మిత్రులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1 సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 12 నెలలు 365 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఏ హామీలు నిలబెట్టింది, ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలాంటి పాత్ర పోషించింది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల తరపున మాట్లాడేటువంటి మాలాంటి వాళ్ళం ఏ స్థాయిలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేశామనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రజలకి ఒక సందేశం పంపించాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది. కాబట్టి సో జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విన్నపాలు చేయాల్సిన సందర్భం. అట్ ది సేమ్ టైం కొన్ని విధానాల పట్ల ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అని చెప్పి నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన క్లుప్తంగా వివరించబోయే ముందుగా నేను మీ అందరితో కొన్ని వీడియోల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు, ఏ విధంగా గత ప్రభుత్వం మనకి ఏ విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించారు, ఏ విధంగా ఈ హామీల విషయంలో ప్రభుత్వాలు సూటిగా స్పష్టంగా ప్రజలను మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీ అందరికీ వివరించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్దాం. గత ప్రభుత్వంలో అధికారం ఇస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. చిన్న 1 నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీఎంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఆగెళ్ళి చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం అడగదు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1 ఇంకా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి వీడియోల ద్వారానే చూపించాలి. నేను ఈ వీడియోను కూడా చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, నాయకులు ఏ విధంగా మోసం చేస్తున్నారనే దాని మీద ఒక స్పష్టం. మన గవర్నమెంట్ ఫామ్ కానీ ఫస్ట్ కేసు కానీ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాట మన గవర్నమెంట్ ఫామ్ కానీ ఫస్ట్ కేసు కానీ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇంకొకసారి విన్నాం. జగన్మోహన్ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కావాలి అనుకొని తహతహలాడేటువంటి ఒక మంత్రి అంటే ముఖ్యమంత్రి తనయుడు, వీళ్ళ ముగ్గురు పోటీలు పడి ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి అబద్ధపు మాటలు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా చెవులో గుయ్యమని వినపడతానే ఉన్నాయి. సూపర్ 6 అనేటువంటి ఒక
అమలుకు అర్హత లేని, అవకాశం లేని సూపర్ 6 హామీలని రాష్ట్ర ప్రజల పాలిట ఒక వరంలాగా ప్రకటిస్తూ ఈ సూపర్ 6లో హామీల వర్షం గుప్పిస్తూ రాష్ట్ర ప్రజలని ఈ ముగ్గురు కూడా ఏ విధంగా వంచారు అనే దాని మీద రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర ప్రజల ద్వారా ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఈ ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ మంత్రులను నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు జరిగినాయి? సూపర్ 6 మీద ఎందుకు మీరు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేకపోతున్నారు? సూపర్ 6 మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకు మీరు ఆ సూపర్ 6 హామీల విషయంలో ఎందుకు మీరు స్పష్టంగా, సూటిగా రాష్ట్ర ప్రజలకి ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ ఈ ఈ ఈ సూపర్ 6 అమలు విషయంలో, తల్లికి వందనానికి సంబంధించినటువంటి అమలు విషయంలో అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది ఇంకొకసారి విన్న తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి పాఠశాలలు తెరిసే సమయం, రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, అదే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులు వేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. నెంబర్ 1, తెలుగుదేశం పార్టీ యొక్క అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థ పాలిట్ బ్యూరో. 2024 జూన్ 11వ తారీఖున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అప్పటికి స్కూళ్ళు తెరవని ప్రభుత్వం, అప్పటికి స్కూళ్ళు తెరవకుండా ఉన్నటువంటి 2024 అకాడమిక్ ఇయర్లో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో గత సంవత్సరం 80 లక్షల మంది పిల్లలకి పైగా ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఎందుకు మీరు 2024 సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఇవ్వలేకపోయారు? దీనికి ఖచ్చితంగా స్పష్టంగా ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరాలి కదా. రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్, 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడాల. అంటే గత సంవత్సరంలో నష్టపోయినటువంటి 80 లక్షల మంది పిల్లలు ఈ సంవత్సరంలో నష్టపోయేటువంటి 86 లక్షల మంది పిల్లలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా స్కూళ్ళలోకి చేరే వాళ్ళ సంఖ్య 6 లక్షల మందికి పైగా ఉంటుంది. ఇలాగా 86 లక్షల మందికి, అంటే రమారమి 1,66 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని, పిల్లల తల్లిల్లో అకౌంట్లలో పడాల్సినటువంటి డబ్బుల్ని మీరు మోసం చేసినట్టు కదా. దీన్ని చీటింగ్ ప్రభుత్వం అనలేమా? మీరు చేటర్స్ అని చెప్పి చెప్పలేమా? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మీరు తొంగలో తొక్కేసేసి ఈరోజు దుర్మార్గకరమైనటువంటి పరిపాలనలో ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వులు నవ్వుకుంటూ మీరు పరిపాలన చేస్తున్నారు అంటే అసలు మీరు రాజకీయ నాయకులుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనప్పుడు మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? చాలా సీరియస్గా, చాలా స్పష్టంగా, చాలా సూటిగా జయభీమరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరాలి. అండ్ యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. నేను ఈ విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ యొక్క వీడియో ఒకసారి చూపించిన తర్వాత నేను మళ్ళీ దాని మీదకి వస్తాను. సూపర్ 6 పథకాన్ని అనౌన్స్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ పథకం ఏది? ప్రతి ఇయర్ 3 సిలిండర్లు ఇస్తారని చెప్పారు కదా. వైసీపీ కార్యకర్తలు వారి ప్రచారంలో వారు చిన్న సిలిండర్లు ఇస్తారని చెప్తున్నారు, ఇది నిజమేనా? అబద్ధాలు చెప్తున్న దాంట్లో వైసీపీ దిట్టమ్మ, నువ్వు నిజంగా అంత బాగా చెప్పలేదు. నాకు ప్రధానంగా నచ్చిన హామీ, మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2 times గ్రో అవుతుంది. అభివృద్ధి నుంచి వచ్చే షణ్ముఖ వ్యూహం, నిష్పక్షపాతమైన పరిపాలన, కొన్ని స్పష్టమైనటువంటి పదాలు కూడా పలకని ఒక మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి మంత్రి. మన కర్మ, రాష్ట్ర ప్రజల కర్మ, చేయగలిగింది ఏం లేదు. ఈయనకంట సూపర్ 6 పథకాలంట అద్భుతంగా నచ్చినటువంటి పథకం అంట 20 లక్షల ఉద్యోగాల కల్పన అంట. ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోతుంది అంట. మరి సంవత్సర కాలంలో
రమారమి 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? రాష్ట్రంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాలు ఎన్ని? గవర్నమెంట్ సెక్టార్ల ఉద్యోగాలు ఎన్ని? 16,000 డిఎస్సి పోస్టులు తీస్తే దానికి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. అదేమని అడిగితే దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినాం, మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని కొన్ని వేల మంది గిరిజన ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను తీసుకొచ్చి జనరల్ డిఎస్సిలో కలిపి మీరు వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేసి కోర్టుకు వెళ్తున్న వాళ్ళని భయపెట్టేసి కోర్టుల్లో కేసులు నెంబర్ కానివ్వకుండా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది, రాక్షస పరిపాలన కొనసాగుతున్నట్టుగా విద్యార్థుల మీద లాఠీలు విరక్కొట్టి డిఎస్సిని టెట్ పెట్టండి అని చెప్పినటువంటి విద్యార్థుల మీద కేసులు పెడతామని బెదిరించి వాళ్ళందరినీ బెదిరించి ఈరోజు ఎగ్జాము సంవత్సరం తర్వాత మూలిగి సంవత్సరం తర్వాత ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. రేపు కోర్టులో ఓపెన్ అయిన తర్వాత ఇంచుమించు 200 కేసులు వెయిటింగ్లో ఉన్నాయి డిఎస్సి మీద. ఖచ్చితంగా ఏ కేసులో స్టే వస్తుందో తెలియదు. తప్పులు తడకక తీసినటువంటి డిఎస్సి, ఒక్క ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ ప్రైవేట్ సెక్టార్ రాలేదు. రాష్ట్రంలో మీరు తీసుకొస్తానన్న పరిశ్రమలు తీసుకొచ్చారో లేదో తెలియదు. నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని అడుగుతున్నా. జయభీమరావు భారత్ పార్టీ నుంచి చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగానే యువతకి అసెంబ్లీలో చెప్పినట్టుగా, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పన 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల రమారమి ప్రపోర్షనేట్గా చూసుకుంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేత మీరు అబద్ధం చెప్పించారు. 4 లక్షల ఉద్యోగాలు. అదే 4 లక్షల ఉద్యోగాలు ఎన్ని సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారు, ఏ సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారని అడిగినప్పుడు, ఎవరు మా పార్టీ తరపు నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు, నేను రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతుంది, ఎంత దుశ్చర్యలతోటి అబద్ధాలు ఆడుతుంది, ప్రజల కోసం ప్రజల యొక్క పరిపాలన అందించాల్సినటువంటి పాలకులు ఓట్లు వేయించుకున్న తర్వాత ఎంత దుర్మార్గకరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారనే దానికి స్పష్టమైనటువంటి సమాధానం నేను మీకు వినిపిస్తా. మేము జయభీమరావు భారత్ పార్టీ 24/4/2025 అంటే ఏప్రిల్ నెల వరకు కూడా ఈ రాష్ట్రంలో హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు 25/2/2025 అంటే మార్చి నెల వరకు కూడా మీరు గత నెల 11వ తారీఖు జూన్ నుంచి మొన్న మార్చి వరకు కూడా ఎన్ని ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము వేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సమాధానం ఇది లెటర్ నెంబర్ 28000366 ఫైనాన్స్ హెచ్ఆర్ PDPP /112/2025 HR1. This is a information provided by AP state government. నిజంగా 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని రాష్ట్ర గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యలు, దుర్మార్గం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు టిల్ ది డేట్. దీనికి వాడు ఇచ్చినటువంటి సమాధానం ఎంత దుర్మార్గకరమైన సమాధానమో చూడండి. నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వాట్ ఈస్ దిస్ అండి? నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్. దెన్ మరి గవర్నర్ ఎట్లా అబద్ధం చెప్పాడు? గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్లో నుంచి స్పీచ్ గవర్నర్కి ఇచ్చేటప్పుడు 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మంత్రిగా మీరు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసినప్పుడు నేను నారా లోకేష్ని అడుగుతున్నాను స్ట్రైట్గా, అసలు నీకు బుద్ధి ఉందా? కనీసం చదువుకున్నావా నువ్వు? ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గవర్నర్ చేత అబద్ధాలు ఆడిస్తావా? నీ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని రాష్ట్ర ప్రజలకి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఎవరు? నువ్వు, మీ నాన్న, పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కదా. మీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో అబద్ధాలు చూపించి, అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల యువతను మోసం చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసి జనవరి నెలలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదయ్యా? జనవరి నెలలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? 4 లక్షల ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలేదు?
1500 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి మహిళకి ఎందుకు ఇవ్వలేదు? 3000 రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే నిరుద్యోగులు అంటే మీకు తమాషాలుగా కనపడుతుందా? నిరుద్యోగులు అంటే మీకు ఆషామాషిగా కనపడుతుందా? ఉద్యోగాలు లేని వాళ్ళంటే మీకు చులకనగా కనపడుతుందా? రాష్ట్రంలో మీరు మహిళలు మాకు ఓట్లేస్తే మీకు డబ్బులు వస్తాయో, లేకపోతే ఉచిత బస్సు వస్తుంది, సిలిండర్లు వస్తాయి అని చెప్పేసి ఈరోజు సిలిండర్లు ఎవరికి ఇవ్వకుండా, ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందన 15,000 రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మినిస్టర్లు కూడా రోడ్ల మధ్య తిరిగే బఫూన్లాగా మాట్లాడి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు పైనెత్తి కూర్చొని ఎవరి గురించి 1 ఇయర్ కూడా మాట్లాడకుండా పిచ్చి నవ్వులు నవ్వుకుంటా, పిచ్చి డైలాగులు చెప్పుకుంటా, ఉప ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి మీకు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలించే అర్హత ఉన్నదా అని జేబీఎంరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు డేటా మెయింటైన్ చేయకుండా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా గవర్నర్ చేత ఈ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పిస్తారు? దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై యువర్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో. దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకే గనక నిజంగా పరిపాలన చేశాము, పరిపాలన చేస్తున్నాము, నిజాయితీగా ఉన్నాము ప్రజల పట్ల అని ఉంటే మీరు డేటా రిలీజ్ చేయండి. ఎవరెవరికి ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చామో రిలీజ్ చేయండి. నెంబర్ 2, రెండో ప్రశ్న, హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ త్రూ ప్రైవేట్ సెక్టర్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైడ్ రెఫరెన్స్ సో ఫార్వర్డెడ్ ది అప్లికేషన్. నో ఇన్ఫర్మేషన్. ఫార్వర్డ్ చేస్తారంతే, నో ఇన్ఫర్మేషన్. నో ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. How many private jobs have been created through private sector? How many investments in the state of Andhra Pradesh from 11/6/2024 to so and so. 11/6/2024 నుంచి ఈ రోజు వరకు ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని అడిగితే ది ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ఎవర్ ఎండ్. వాట్ ఇస్ దిస్? ఆవిడ వస్తుంది, పాపం ఎమ్మెల్యేకి ఎక్కువ, హోమ్ మినిస్టర్కి తక్కువ. ఆవిడ అదృష్టం అలా పండింది, హోమ్ మినిస్టర్ అయిపోయింది. తగుదనమ్మా అని ప్రతి సందర్భంలో వచ్చి మీడియా ముందు కూర్చుంటారు. ప్రత్యేక కోర్టులు పెట్టాము, ఆడపిల్లల పాలిట ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి క్రైమ్స్కి ప్రత్యేక కోర్టులు పెట్టాం. ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో 2020లో పెట్టామన్న మినిమం సెన్స్ లేని, మినిమం నాలెడ్జ్ లేని 2020 సంవత్సరంలోనే 13 జిల్లాలో ఒక ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోర్టులు పెట్టారు. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అపాయింట్ చేశారు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఏర్పాటైందన్న సంగతి మనకు కాన్షియస్ లేదు. మీరు మా పరిపాలన రామరాజ్యం, మీరు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగండి, మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తాం. ఏంటమ్మా మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేసేది ఇదే? ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి? డేటా లేదు. ఎన్ని ప్రైవేట్ జాబ్లు వచ్చాయి? డేటా లేదు. హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నమెంట్ జాబ్లు ఎన్ని అయినట్టుగా, అరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చూడండి. ది రిక్వెస్టెడ్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్. As such, the said details are not maintained by the Public Information Officer, Finance and HR Department. Is this the answer that we expect from the Finance Department? అసలు ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక చిన్న కాంట్రాక్ట్ పోస్ట్ కూడా అప్రూవ్ కాదు. ఈవెన్ 7,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న గవర్నమెంట్ కంపెనీలో కప్పులు కడిగేటువంటి ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉంటూ తీరాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, లేకపోతే ఆఫ్ రోల్స్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కానీ ఏది కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా అప్రూవ్ కాదన్న కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వాలు మీరు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్ని పోస్టులు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు అప్రూవల్ వచ్చింది, ఎన్ని పోస్టులు మీరు ఫిల్ చేశారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేదు అంటే ఇది దొంగచాటు సమాధానం దాటవేత కదా? ఇది గోడ మీద పిల్లి దాటవేత కదా? ఇది సమాధానం చెప్పడానికి మీరు భయపడిపోతున్నారని దాటవేత కదా? ఈ సమాధానం ఇస్తే రాష్ట్ర ప్రజలు మీ ముఖాన్ని ఉమ్మూస్తారని మీకు సమాధానం మీకు తెలీదా?
దీనికి నేను ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతున్నా, పయ్యావుల కేశవ్ని అడుగుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఈ విధంగా పనిచేస్తుంటే, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే మీరు మీరు మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తారేంటే? నాకు అర్థం కాదు. మీ హోమ్ మినిస్టరు, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మీ ఫైనాన్స్ మినిస్టరు, మీ ముఖ్యమంత్రి, మీరందరూ రాష్ట్ర ప్రజల కోసం మేము అంత చేసాం ఇంత చేసాం ఓహో అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడిపోయి రాష్ట్ర ప్రజలు ఎక్కడ మీ ముఖాన్ని ఉమ్మూస్తారో అని కూటమి ప్రభుత్వ 1 year పరిపాలన కొనసాగుతున్న విధానం ఇది. ఒక పక్క గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తారు, ఇంకో పక్క ప్రతి మీడియాలో ప్రతిరోజు డిబేట్లు పెట్టిస్తారు. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అవమానకరంగా ఎవరైనా మాట్లాడితే పొద్దు నుంచి రాత్రి వరకు డిబేట్లు పెట్టిస్తారు. ఈ సూపర్ 6 అమలు గురించి మాట్లాడదే మీడియా? నేను TV5కి, ABNని, మహా టీవీని స్పష్టంగా అడుగుతున్నాను. మీరు ప్రజల కోసం మనం గత 5 సంవత్సరాలు ఎక్కడ సమస్య జరిగితే అక్కడ రిప్రజెంట్ చేశాం. 5 సంవత్సరాల్లో ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, అమరావతి రైతుల పట్ల, రాష్ట్రంలో పరిశ్రమలు రాని విధానం పట్ల, ప్రభుత్వ వ్యతిరేక చర్యల పట్ల, ముఖ్యమంత్రి వ్యతిరేక చర్యల పట్ల, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్న విధానం పట్ల, ఎక్కడ డబ్బులు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు అన్యాయం చేస్తున్న దాని పట్ల ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల కోసం మనం నిరంతరం డిబేట్లు పెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రజల మస్తిష్కాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తెప్పించి 151 సీట్ల నుంచి 11 సీట్లకు రప్పించగలిగినటువంటి విధానంలో మీ పాత్ర అమోఘమైనది. మీ పాత్రతో పాటుగా మా పాత్ర కూడా రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసినటువంటి పాత్ర కొద్దో గొప్ప ఉంది. ఇలాంటి చరిత్ర ఏమైపోయింది? ఎందుకు తాకట్టు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు బానిసలుగా మారుతున్నారు? వేల కోట్ల రూపాయలు పెట్టి మీడియాలు పెట్టుకొని ప్రజల కోసం ప్రశ్నిస్తున్న గొంతుకులు అని చెప్పుకొని ఈరోజు రాజకీయ పార్టీలకు ఎందుకు ఊడికం చేస్తున్నారు? నేను జై భీమ్రావ్ భారత పార్టీ నుంచి TV5, ABN, మహా టీవీని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా. సూపర్ 6 అమలు గురించి ఒక్క డిబేట్ ఎందుకు పెట్టడం లేదు? ఉచిత బస్సు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మోసం చేస్తుంటే ఎందుకు మీరు డిబేట్ పెట్టడం లేదు? 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఎందుకు గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంటే మాట్లాడటం లేదు? తల్లికి వందనం గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు, రేపటి నుంచి స్కూల్స్ మొదలవుతున్నాయి. ఈ రోజు వరకు స్కూల్స్లో పిల్లలకు యూనిఫామ్లు చేరలేదు, ఇంతవరకు పుస్తకాలు రాయలేదు, ఇంకా స్కూల్లో పెల్మెల్ కండిషన్స్లో ఉండిపోయినాయి, ఇంకా DSE రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళు రేపు 11వ తారీఖుల్లో అపాయింట్మెంట్లు ఇస్తామని నారా లోకేష్ చెప్పాడు. మీరు ఎందుకు డిబేట్లు పెట్టలేదని అడుగుతున్నాను. మనం ప్రజల తరపున మాట్లాడలేదా? ప్రజల తరపున పోరాటం చేయలేదా? నిరంతరం టీవీల్లో డిబేట్లు పెట్టలేదా? ఏమైపోయింది ఆ పోరాట ప్రతిమ? ఎందుకు పోరాటం? TV5 ఏమో వాళ్ళ నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్షిప్ వచ్చింది సరెండర్ అయిపోతారా? లేకపోతే ABN రాధాకృష్ణ గారికి ఇంకొక రూపంలో ఫైనాన్స్ కాబట్టి సరెండర్ అయిపోతారు, ఇంకొకరికి ఇంకొక ఇష్యూ ఉంది కాబట్టి సరెండర్ అయిపోతా? ప్రజల తరపున ఎజెండా ఏమైపోయిందని అడుగుతున్నా. ప్రజల తరపున మీరు ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిర్వర్తించిన ప్రభుత్వం మీద ఎందుకు చర్చలు పెట్టడం లేదని అడుగుతున్నా. ప్రజలు వాడిని అరెస్ట్ చేయలేదు, వీడిని అరెస్ట్ చేయలేదు, వాడి దగ్గరికి వెళ్ళలేదు, ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, కార్యకర్తల మనోభావాలు గౌరవించటం లేదనే తప్ప ప్రజల గురించి ఆలోచించరా? రైతులకు ఈ రోజు వరకు పండించిన పంటకు మద్దతు ధర లేకుండా అల్లో రామచంద్ర నేడుస్తున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి గత సంవత్సరం రావాల్సినటువంటి 20,000, ఈ సంవత్సరం రావాల్సినటువంటి 20,000 ఆగిపోయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. కరెంటు మీటర్ల విషయంలో నారా లోకేష్ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టదండి. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. అధికారంలో లేనప్పుడేమో రైతులు గుర్తొస్తారు, మోటార్లు బిగిస్తే దాన్ని పగలగొట్టాలి. ఇప్పుడు మాత్రం ప్రతి వ్యవసాయ బోరుబావి దగ్గర మోటార్లు బిగిస్తారు. ఇదేం పరిపాలన అండి? ఇదేం పరిపాలన? కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానం ఇది ఈ విధంగానే ఉంటుందా? ఈ విధంగా పరిపాలించమని ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? నేను చాలా స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని లేవు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చి మీకు 164 సీట్లు ఇస్తే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పద్ధతి ఇదేనా?
ఇంకొక వీర మహిళ ఒక ఉంది. ఆ వీర మహిళ కోసం నిజంగా అంటే యథా రాజా తథా ప్రజ, బాస్ ఎలా ఉంటాడో కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేస్తారమ్మా అని అడిగితే ఇవన్నీ కూడా ప్రజలకు స్పష్టత రావాలి. అధికారం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, అధికారం రాకముందు ఎలా ఉన్నారు, అధికారం వస్తుంది అని చెప్పినప్పుడు ఎలా ఉన్నారు, విమర్శ చేసినటువంటి పార్టీ కింద ఎలా 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 సరెండర్ అయిపోయినారే దాని మీద తెలియాలి. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఒక మహిళ, ఆమె అధికార ప్రతినిధి అనుకుంటా, ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి విన్నాం. వీళ్ళు ఇచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. నీ బొంద పథకాలు ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర ఆదేశిక సూత్రాల ప్రకారం మేము చేయాల్సిన కర్తవ్యాలు ఇవి. అబ్బో, మా జేబుల నుంచి డబ్బులు కాదు, ప్రజలు ఇచ్చిన ట్యాక్సుల్ని సద్వినియోగపరిచేలా చేయడం. అబ్బో, వైసీపీ అనే పార్టీ ఇంకా కూడా మా టైంలో పథకాలు ఇచ్చాం, మీ టైంలో పథకాలు ఇవ్వట్లా. నీ పథకాల వల్ల ఎవరు పైకి వచ్చాడు, ఎవరు బాగుపడ్డాడు? అది కరెక్ట్. ఎవరికి పథకాల వల్ల ఎవరు బాగుపడ్డారు, ఎవరికి ఇచ్చారు, పథకాలు ఎవరికి బాగుపడ్డారు అంటే ఇప్పుడే అర్థమవుతున్నాయి. పథకాలు అనేవి ఎవడు పైకి వచ్చాడు పథకాల వల్ల? పవన్ కళ్యాణ్ పైకి వచ్చాడు. విమర్శించి ఎవరు పైకి వచ్చారు? చంద్రబాబు నాయుడు పైకి వచ్చాడు. విమర్శించి ఎవరు పైకి వచ్చారు? నారా లోకేష్ పైకి వచ్చాడు. ఎంప్లాయ్మెంట్ మీకు దొరికింది, రాష్ట్ర ప్రజలకు కాదు. ఎంప్లాయ్మెంటు బతుకు తెరువు మీకు దొరికింది, రాష్ట్రంలో ప్రజలకి కాదు. అధికారం మీకు వచ్చింది, రాష్ట్ర ప్రజలకు రాలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 అమలు, లా అండ్ ఆర్డర్ లాలెస్నెస్, రాష్ట్రంలో శాంతి భద్రతల అత్యంత దుర్మార్గకరంగా శాంతి భద్రతల నాశనం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో 1,43,000 కోట్ల రూపాయల అప్పు ఈ సంవత్సర కాలంలో జరిగింది. అంటే ఒక సంవత్సరానికి 1,50,000 కోట్ల రమారమి అప్పు. అంటే 5 సంవత్సరాలకి మీరు అప్పు చేసేది, 5 సంవత్సరాలకి మీరు వర్స్ట్ కేసులో కనీసం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? యువత ఎక్కడికి వెళ్ళాలి? ఈ సంవత్సర కాలంలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాని మీరు అరే రాష్ట్ర ప్రజలకు ఏం మాట ఇవ్వగలుగుతారు? మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టడానికి, పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఉన్నంత ఉత్సుకత, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడానికి డబ్బాలు కొట్టుకొని మీడియాల ముందు కూర్చొని మాట్లాడటానికి ఉన్న ఉత్సుకత, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే విషయంలో కానీ, కొంత కంపెనీలు క్రియేట్ చేసే విషయంలో కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ కనీసం పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి, మంత్రివర్గం రాష్ట్రంలో ఆర్థికంగా సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే 15,000 కోట్లు 15% ఎక్కువ ఇస్తా. ఏమంటే సంపద సృష్టించమంటే 10 సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేయటమా? సంపద సృష్టించమంటే ప్రజలకు అర్థం కావాలంట, ఆర్థిక పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోవాలి. 40 సంవత్సరాల రాజకీయవేత్త నువ్వేం చేసావయ్యా? 2024 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో నీకు తెలీదా? 2024 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని నువ్వు, మీ మీడియా, మేము మనమే కదా రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన పెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీలంక అయిపోతుందని మీ TV5, ABN, మహా టీవీలోని కూర్చొనే కదయ్యా మాట్లాడింది మనం. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందన్న సంగతి మీకు తెలీదా? ఎలా సంపద సృష్టించాలో మీకు తెలీదా? సంపదను సృష్టించే ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలో నీకు, పవన్ కళ్యాణ్కి తెలీదా? పోనీ పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి స్క్రిప్ట్ రాసి కట్టు ప్యాకప్ స్టోరీల్లో ఎక్కువ ఆయన బ్రతుకంతా అలాగే ఉంది కాబట్టి somehow we can justify. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు, ఇచ్చే హామీలకి క్రెడిబిలిటీ ఉండదు, తీసుకున్న డెసిషన్స్కి స్టాండ్ బై ఉండదు. సో ఏ రోజు ఏ పార్టీతో కలుస్తాడో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో, ఏ రోజు ఏ మాట మాట్లాడతారో, ఏ రోజు నవ్వుతారో, ఏ రోజు ఏడుస్తారో, ఆయన ఎక్కడ పెరిగాడో, ఏం చదువుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని సందర్భంలో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఆయన మీద. బట్ 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్, ఈ దేశంలోనే ఎకానమీకి సృష్టికర్తని నేను, రంగరాజన్ కంటే కూడా సృష్టికర్తని అని చెప్పుకునే మీకు 2024లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? 2024లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. మరి 2024లో అధికారంలోకి వస్తే ప్రజలకి సూపర్ 6 అమలు ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదా? ప్రజలకు మనం హామీలు ఇచ్చాము, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చూసి మనకు ఓటేస్తే రేపొద్దున మనం నిలబెట్టుకోకపోతే మనల్ని చీటర్స్ అంటారు, మనల్ని బెగ్గర్స్ అంటారు, మనల్ని
మోసం చేసినటువంటి మోసగాళ్ళు అని అంటారు? అవగాహన లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుందో అవగాహన లేకుండా, రాష్ట్రంలో శాంతి పద్ధతి మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో అప్పెంత జరిగిందో అవగాహన లేకుండా, ఈ విధంగా దుర్మార్గకరమైనటువంటి సూపర్ 6 అమలు చేసేటువంటి విధానానికి ప్రజలు మాకు స్పష్టంగా మద్దతు ఇవ్వండి అని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే, ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పరిపాలనని నేను ఖచ్చితంగా ఒక ఫ్రాడ్ రూలింగ్, ఇట్స్ నథింగ్ బట్ అ ఫ్రాడ్ రూలింగ్. ఇది ఖచ్చితంగా నయవంచన పరిపాలన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా నయవంచన పరిపాలన 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా పాలాభిషేకం చేయమని మేము మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నయవంచన పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి ఈ పరిపాలన చేసినటువంటి పరిపాలకుల మనసుల్ని మలినాల్ని కడగమని బాబాసాహెబ్ అంబేద్కర్ను కోరబోతున్నాం. అండ్ చివరిగా SC STలు సంక్షేమం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీ SC STలకి 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు ఇచ్చారా? నాకు తెలియదు, మరి ఇచ్చారో లేదు. సప్లా నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. ఐ డోంట్ నో, సప్లా నిధులు మరి వాళ్ళ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారా, ఖర్చు చేయటం లేదా? మరి 2024 బడ్జెట్లో 24, 25, 26 బడ్జెట్లో మరి సప్లా నిధులు ఎంత కేటాయించారు? రమారమి 34,000 కోట్ల రూపాయల సప్లాను కేటాయించాల్సినటువంటి దాంట్లో కనీసం 300 కోట్ల రూపాయలు కేటాయించాల. ఏం మాట్లాడుతున్నారు నాయకులు? ఏం మాట్లాడుతున్నారు? SC నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ST నాయకులు ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు, నారా లోకేష్ ఎక్కడైనా సరే ఆయన బూటి మీద ఒక చిన్న మరక పడుతుందేమో అని మరక కోసం ఈ SC ST ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ బూటి తొందరగా పాలిష్ చేసేద్దాం నాకుతోటని ఎదురు చూసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితుల్లో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర బానిసలుగా తిరుగుతూ ఉన్నారు. ఇలా ఈ నాయకులందరూ దీని గురించి మాట్లాడరు. ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ బూటు మీద ఒక చిన్న మరక పడుతుందేమో, ఆ మరకని నాలుగుతోటి శుద్ధి చేద్దామని చూసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అంబేద్కరిజాన్ని తాకట్టు పెట్టేదానికి నిజంగా SC నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మాల నాయకులు, ఈ మాల నాయకులు, జాకీల నాయకులు లేపుతారు. వీళ్ళు చేసే దాష్టికాలకి నిజంగా మళ్ళీ మొదలు పెట్టడం మాత్రం జై భీమ్ అని మొదలు పెడతారు. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు, వీలైతే పవన్ కళ్యాణ్ అంటే మీకు పడదాలేమో నాకు తెలియదు, కానీ వీళ్ళ మీద ఎక్కువగా దుమ్ము పడాలని మాత్రం మీరు కోరుకోండి. వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మీరు దేవుడా వీళ్ళ కాళ్ళ మీద దుమ్ము పడితే బాగుండు, నాలుగుతో శుద్ధి చేద్దామని రెడీగా ఉండండి. వీలైనంత ఎక్కువగా వాళ్ళ కాళ్ళ దగ్గర దుమ్ము పడాలని, వాళ్ళ బూట్ల మీద దుమ్ము పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అదే రైట్ ప్లేస్. దయచేసి జేబీ అని మాత్రం మీరు మాట్లాడకండి. మీరు ఇంకా వేరేది ఏదైనా మాట్లాడుకోండి. మీరు ఈ మాట మాట్లాడి వాళ్ళ బూట్లు నాకే కార్యక్రమం మాత్రం చేయొద్దని నేను కొంతమంది దళిత నాయకులకి, కొంతమంది ఈ కులాల్లో పుట్టినటువంటి నాయకులకు నేను సలహా ఇస్తున్నా. ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవోతి పునరుద్ధరణ. నేను ట్రైబల్ ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కామన్గా రిలీజ్ చేసిన మేనిఫెస్టోను నేను చదువుతున్నా. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, ఇది నా సొంత కవిత్వం కానే కాదు, ఇది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. సో మేనిఫెస్టోని అమలుపరచకపోతే, మేనిఫెస్టోని ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోతే, ఇచ్చినటువంటి ప్రామిసెస్ని నిర్వర్తించకపోతే వాళ్ళని చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాగి కూర్చోబెట్టి ఎందుకురా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచరు బొక్కా పక్కిరని మాట్లాడే హక్కు ప్రజలకు ఉంది. ప్రజల తరపున మాట్లాడే హక్కు నాకుంది. నేనే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడటం లేదు, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించటం లేదు, వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ వ్యక్తిగతమైన జీవితాల గురించి నాకు సంబంధం లేదు. కానీ ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. కానీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీల రూపం కారణంగానే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు.
మిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మిస్టర్ చీఫ్ మినిస్టర్, మిస్టర్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది సూపర్ 6 అమలు విషయంలో. రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 143 హామీల విషయంలో, ఈ 143 హామీల్లో ఏ ఒక్క హామీ అమలుపరచకపోయినా మిమ్మల్ని గల్లాలు పట్టుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎందుకు హామీలు మీరు అమలుపరచడం లేదు, ఎందుకు ప్రజలకు హామీలు ఇచ్చారనే అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్కి ఉంటుంది. ఆ ఓటర్ తరపున ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధికి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకో. సిగ్గు లేకుండా ఇంకా డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు డిబేట్లు? నేను అడుగుతున్నా, GO3 పునరుద్ధరణ ఏమైపోయింది? వై యూ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఫర్ రిస్టోరింగ్ ద GO number 3? Because thousands, lakhs of tribal people are being affected because of this GO. You just restore the GO immediately, as soon as possible. ట్రైబల్ ఏరియాలో 100% రిజర్వేషన్స్ ట్రైబల్ పీపుల్కి ఇచ్చేటువంటి జీవో ఇది. ఈ జీవోని సుప్రీంకోర్టు వారు కొట్టేసిన తర్వాత మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ బిడ్డకి హామీ ఇచ్చారు, GO3 పునరుద్ధరణ చేస్తాము, రిస్టోర్ చేస్తామని. దెన్ వై యూ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ సో? ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన SC/ST సంక్షేమ పథకాల పునరుద్ధరణ. ఐఎమ్ ఆస్కింగ్, మీరు సంక్షేమ పథకాలు, ఎన్ని సంక్షేమ పథకాలు, SC/ST సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఖచ్చితంగా మీరు చెప్పి తీరాల్సిందే. ఇంకొక వీడియో చూపించి నేను సార్లు కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. నేను అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ రాజేష్ గారు అడిగినట్టు ఖచ్చితంగా దీని మీద ట్రిబ్యునల్ వేస్తానని చెప్పి వెంటనే 1,00,000 మందిలో హామీ ఇచ్చేసాడే. చాలా గట్టిగా ఇప్పుడే మన రాజేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానని ఒక ట్రిబ్యునల్ వేసి ఎవరెవరిని చెప్పారో, ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ 1,00,000 మందిలో నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, యదో వాయిస్ ఎందుకు లేదని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో SC/STలని కొట్టారో, చంపారో, దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తానన్నావు. 1 year అయిపోయింది, హామీ ఏమైపోయిందని అడుగుతున్నాం. ఈరోజు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, మంత్రారాయ్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణాలు కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ కొట్టినటువంటి వాళ్ళని ఏం చేశారు? అచ్చెన్నను చంపినటువంటి వాళ్ళని ఏం చేశారు? ఈ రాష్ట్రంలో 436 మంది దళిత బిడ్డలు మారణ హోమం జరిగితే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం సమాధానం చెప్పరు? దానికి స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావా? స్పెషల్ ట్రిబ్యునల్ ఎలా వేస్తావయ్యా? నువ్వు స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావంట, ఈ అదవ అడగగానంట ఆయన ఒప్పుకున్నాడంట, ఆయనంట ఇప్పుడు ఈ రోజున స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడే. ఏమైపోయింది? వెళ్ళి అక్కడ బూట్లు నాకండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 1 year అయిపోయింది సార్, 1 year అయిపోయింది, మీరు నాకు హామీ ఇచ్చారు 1,00,000 మందిలో, నేను అడగగానే నాకు మీరు హామీ ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజల తరపున SC/STలకు జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేయమని అడగండి. కామన్ సెన్స్ ఉండదు, లీగల్ నాలెడ్జ్ ఉండదు, ట్రిబ్యునల్ అంటే ఏందో తెలీదు, కోర్టు అంటే ఏందో తెలీదు, ఎలా వేస్తారో తెలీదు, అసలు ట్రిబ్యునల్ వేసే అధికారం ఈయనకుందో లేదో తెలీదు. ఈ ట్రిబ్యునల్ ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ట్రిబ్యునల్ వేస్తే ఆ ట్రిబ్యునల్కి వ్యాలిడిటీ ఉంటుందో లేదో తెలీదు, దాని విధి విధానాలు తెలీదు. ఈయన మాట్లాడటం, ఆయన హామీ ఇవ్వటం, రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారనుకుంటారా? అందుకనే దాన్ని ఎవరన్నా తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి రా అన్నట్టు కాస్త చదువుకొని సావండి. చదువుకుంటే అర్థమవుతుంది మనకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నామో, ముఖ్యమంత్రి స్థాయిలో మనం ఏ విధంగా మనం చేస్తున్నాం. మీరు కూడా చదువుకున్నారు కదా, 40 సంవత్సరాలు ఇంచుమించుగా రాజకీయాల్లో ఉన్నారు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు ఇచ్చినటువంటి హామీ అది ఇంపాసిబుల్లో పాసిబుల్లో మీకు తెలీదా? నేను మళ్ళీ అడుగుతున్నా, SC/ST బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని SC/ST పోస్టులు లాస్ట్ 1 yearలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారండి? రమారమి 2,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే గత 8 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాలు ప్లస్ గత ప్రభుత్వంలో కాకుండా మీరు 2019లో ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 90,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్టు కూడా ఫిల్ చేయాల. ఈ సంవత్సరంలో 1 year పోస్టులు రమారమి 2,40,000
బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉంటే ఈ 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఖాళీలు ఫిల్ చేస్తారు? మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం చేస్తున్నటువంటి సప్లై నిధులు కావచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావచ్చు, జీవో 3 పునరుద్ధరణ కావచ్చు, 50 ఏళ్ళకే పెన్షన్ కావచ్చు, జరిగిన దారుణాల మీద ఒక ట్రిబ్యునల్ కావచ్చు, ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా, ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఇచ్చినటువంటి ప్రతి ప్రామిస్ని తుంగలో తొక్కుంటా సంవత్సర కాలం పరిపాలన ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఏంది సంబరాలు జరుపుకోవాలా? ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరాలు చేసుకొని రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని చేసుకోవాలి. దేనికి కొనసాగుతుంది? ఎవ్రీడే ఒక పాపను మర్డర్ చేసి రేప్ చేసి శవాలను కూడా దొరకకున్నందుకు చేయాలా? సొగాలి ప్రీతి కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిపోయి వాళ్ళకి చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ఉరిశిక్ష వేయించినటువంటి మీ ఘనత కోసం సంబరాలు జరుపుకోవాలా? 30,000 మంది మహిళలు మారిపోయినారు. పారిపోయిన 30,000 మంది మహిళల్ని మీరు ఉప ముఖ్యమంత్రి అవగానే డీజీపీని పిలిచి, సుప్రీంకోర్టు జడ్జిని పిలిచి, హైకోర్టు జడ్జిని పిలిచి, అంతర్జాతీయ కోర్టు జడ్జిని పిలిచి ఒక కమిటీ వేసి 30,000 మందిని 30 హెలికాప్టర్లు పంపించి 30,000 హెలికాప్టర్లు పంపించి ప్రతి ఒక్క పాపను ఎక్కడెక్కడ ఉంది ఎత్తుకొని తీసుకొచ్చి విజయవాడలో వాళ్ళ తడ్డులందుకు అప్పచెప్పినందుకు సంబరాలు చేసుకోవాలా? లేకపోతే ఎవరికి కొత్త కొత్త చట్టాలు తయారు చేసి ఆ కొత్త కొత్త చట్టాల్లో ఒక ఆడపిల్లల పట్టుకోవడానికి భయపడిపోయేటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసినందుకు సంబరాలు జరుపుకోవాలా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అద్భుతంగా పరిపాలన చేసి ఈ డిపార్ట్మెంట్ల మొత్తాన్ని కోట్ల రూపాయల నిధులకి సంబరాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో నీ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులతోటి అద్భుతంగా వాటిని అభివృద్ధి చేస్తున్నందుకు సంబరాలు చేసుకోవాలా? మీరు చాక్లెట్ బిస్కెట్లు తిని మోడీ దగ్గర ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి అమరావతికి 45,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా? దేనికి చేసుకోవాలా సంబరాలు? మీ పిఠాపురంలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగి పిఠాపురం ప్రపంచంలోనే, భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతున్నందుకు జబర్దస్త్ హాస్టల్ని తీసుకొచ్చి ప్రచారం చేయించినందుకు సంబరాలు చేసుకోవాలా? దేనికోసం సంబరాలు చేసుకోవాలి? మీ డిపార్ట్మెంట్లో బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఇంతవరకు. నీ డిపార్ట్మెంట్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని సిగ్గు లేకుండా మీడియా ముందు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఎవరైనా ఆడపిల్ల చనిపోయిన దగ్గరికి వెళ్తే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అంటావు. లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. దానికి నువ్వెందుకు ఒక ముఖ్యమంత్రిగా రోజుకు ఒక పాప చచ్చిపోతుంది? ఇదిగో మీ 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 హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా నేను చదువుతున్నా, వినండి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 8 నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 16,890 కేసులు నమోదైనట్లు సోమవారం శాసనసభలో హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వాట్ ఈస్ దిస్? ఈ 16,809 మంది అమ్మాయిలు మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాల మీద వాట్ ఈస్ యువర్ స్టాండ్ యాజ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా? కోసేస్తాను, నరికేస్తాను, పిసికేస్తాను, ఆడపిల్లను చూడాలంటే కొత్త చట్టాలను తయారు చేసేస్తాను, జనసేనకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచ చరిత్రలో జనసేన అంటే ఎలా పరిపాలిస్తుందో చూస్తానని సొల్లు కబుర్లు, సోది కబుర్లు మొత్తం చెప్పినారు కదా. వారాహి యాత్రలో ఒక వ్యాన్ ఎక్కేసింది. ఏమైపోయింది? వ్యాను మూల పడిపోయిందా వ్యాను? వారాహి యాత్ర మూలపడిపోయిందా? వారాహి యాత్రతో పాటుగా తమరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మూలపడిపోయినాయా? వారాహి యాత్రతో పాటుగా 30,000 మంది ఆడపిల్లలు కూడా దొరికిపోయినారా? 30,000 మంది ఆడపిల్లలతో కొత్త చట్టాలు తయారైపోయినాయా? సినిమా డైలాగులకి పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు నేర్చుకోండి. పాపం సినిమాల్లోనేమో చాలా స్క్రిప్టులు రాసిచ్చేస్తారు. స్క్రిప్టులు అనర్గళంగా, ఆవేశంగా, ఆలోచనగా, ఎమోషనల్గా స్క్రిప్టులు చదవటం మనకు అలవాటు అయిపోయింది. పాప సినిమాల్లో చూసేటువంటి స్క్రిప్టులు ప్రజలు మీరు అక్కడ కొట్టంగానే ఇలా కొట్టగానే 10 మంది పడిపోతారు. ఆ 10 మందిని కొట్టేశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఏళ్ళు గోల్లేసి కింద కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎలా 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి టికెట్ కొంటారో అట్లానే అందరూ ఓట్లు వేసేసారు. ఆ ఓట్లు వేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చట్టం తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని అర్థమైంది. 30,000 మంది అమ్మాయిలు కాదు మిస్ అయింది. మన ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో రమారమి 6,000 మంది 12 నెలలుగా సంవత్సరానికి 6,000 మంది మిస్ అయినారు. ఇప్పటికీ ఇంకా ఎవరు ట్రేస్ అవ్వలేదని అర్థమైంది. మిస్సింగ్ల కేసులు నమోదులు అవుతాయి, అవి ట్రేస్ అవుతూ ఉంటాయి, సబ్సిక్వెంట్గా వాళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్నది ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ చదువుకున్న మనకేం తెలుసు చట్టం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎలా అవుద్ది, అది మళ్ళీ ట్రేస్ అయితే ఎఫ్ఐఆర్ ఎలా క్లోజ్ అవుతుంది మనకు తెలియదు. వరాహయాత్ర ఉంది, పక్కన మైక్ ఉంది, జనాలు ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రజలకు వాస్తవాలు అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది ఎమోషన్, ప్రజలకు కావాల్సింది ఒక దుమ్ము, ప్రజలకు కావాల్సింది ఒక ఎలిగేషన్.
ఈరోజు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, 4 పదాలు నడిచేటువంటి వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడితే మీ వినేటువంటి కర్మ, దౌర్భాగ్యం, దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా పెట్టి ఇంకంతకుమించి మేమేం చేయగలం? సరే, ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో 100కి ఎన్ని మార్కులు వేస్తారు అని రాష్ట్ర ప్రజలు అడిగితే అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నారా? 0. లా అండ్ ఆర్డర్ 0. ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద అగాత్యాలు, గంజాయి, ఇష్టం వచ్చినట్టు యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది. సో లాలెస్నెస్ స్టేట్ 0. మహిళల పట్ల భద్రత 0. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన 0. మహిళల భద్రత విషయంలో 0. రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో 0. కంపెనీల విషయంలో 0. అన్ని గుండు సున్నాలే. మన ముగ్గురు హీరోలకి, మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళ ముగ్గురికి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పెద్ద గుండు సున్నాలు ఇవన్నీ. అమరావతి డెవలప్మెంట్ 0. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా ప్రత్యేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా? 0. రాష్ట్రంలో ఏమైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించి కంపెనీలు తీసుకొచ్చారా? 0. రాష్ట్రాన్ని అప్పుల పాలు తీసుకెళ్లే విషయంలో 100కు 100 మార్కులు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చంపేసి ఎవరైనా పడితే వాడిని అరెస్ట్ చేసే విషయంలో 100కు 100 మార్కులు. పవన్ కళ్యాణ్ గారికి ఎవ్రీ మంత్ వెళ్ళే సూట్ కేసుల్లో 100కు 100 మార్కులు. నారా లోకేష్ గారికి సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో నెలకి ఎంత ఆయన వాటాకి 100కు 100 మార్కులు. ఎంప్లాయ్మెంట్ ఎవరికి దొరికింది అంటే మీకు దొరికింది, మీ సామాజిక వర్గానికి దొరికింది, మీ అనుచరులకు దొరికింది, మీ పార్టీ వాళ్ళకి దొరికింది. మీ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో 100కు 100 మార్కులు, సూపర్ 6 అమలు చేయటంలో 0 మార్కులు. ఓవరాల్గా 100కు 100 మార్కులు వచ్చిన డివిజన్ వేరు, 100కు 0 మార్కులు వచ్చినటువంటి డివిజన్ వేరు. ప్రజల పాలిట చూస్తే 100కు 0, మీ పరంగా చూసుకుంటే 100కు 100 మార్కులు. ది మోస్ట్ సక్సెస్ఫుల్ రూలింగ్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2024 June 11th onwards till today, you people gain 100కి 100 marks. This is how I can describe. మా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది, చాలా సూటిగా ఉంది. మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనని సమర్థించడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. దగాకోరు ప్రభుత్వం, పుండాకోరు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి, రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి, చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జయభీమరావు భారతి పార్టీ చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్డు మీదకి వస్తాం. మేము ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఒక 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని పేద ప్రజల పట్ల కొద్ది కన్సర్న్ ఉంది, ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఈ 40% ఓటింగ్తో మాత్రమే రాష్ట్ర ప్రజలని, ఈ ప్రభుత్వాన్ని దించగలమని ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టే ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టికర్త. 2029 వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి. 2029 వరకు మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలా వెళ్ళండి, ఏదైనా తినాలా తినండి, ఏమైనా చేయాలా చేయండి, ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయండి, పిల్లలతో గడపాలా పిల్లలతో గడపండి, ఫ్యామిలీతో గడపాలా ఫ్యామిలీతో గడపండి. 2029 తరువాత నుంచి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందిని అయితే మీరు జైల్లో వేస్తున్నారో, ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి
నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తర్వాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి కనుక కౌంటింగ్ మిషన్స్లో కనుక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయింది అంటే, మాలాంటి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే వచ్చిన చాలు. మేమేం అధికారం కోరుకొని అధికారం మొత్తం 100 సీట్లకు 100 సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే, రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం. అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే, నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూరు, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంక అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు. మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి, లేదా దేశం విడిచి అయినా పారిపోవాలి. ఈ రెండిట్లో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంటే జైల్లో ఉంటాం, లేదా దేశం విడిచి పారిపోవటం. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, కుసిరేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి. అండ్ ఫైనల్గా నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జేబీఎం భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సీనియర్ జర్నలిస్ట్గా 2 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. అమరావతి గురించి, ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. సరే, ఓకే, ఎవరి పార్టీని ఎలా నడుపుకోవాలనేది నాకు సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి నాదొక ఉచిత సలహా. అమరావతిని డిజోన్ చేసుకొని 3 రాజధానులని చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. మీరు 11 సీట్ల నుంచి 0 సీట్లకు రాకుండా ఉండాలి అంటే అమరావతి విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నా. దయచేసి మీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించండి. పాలిట్ బ్యూరో సమావేశంలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అవసరమే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము 3 రాజధానుల్లో ఉంటాం అంటే అటు రాయలసీమ వాళ్ళు, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు, ఇటు ఆంధ్ర వాళ్ళు ఎవడు ఓటు వేయకుండా పోతారు. ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని మద్దతు ఇస్తున్నారు. ప్రజలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తున్నారు. సరే, మీ పరిపాలన అట్లా ఉందనే దాని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజల పట్ల సంక్షేమం ఇచ్చే విషయం పట్ల మీకున్న కన్సర్న్ ఖచ్చితంగా ప్రజల్లో మిమ్మల్ని నిలబెడతారు. దయచేసి నిలబెట్టాల్సినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతి లాంటి అంశాన్ని డిజైన్ చేసుకొని మీ పార్టీనికి పునాదులు లేకుండా చేసుకోవద్దు అనేది నాతో ఒక సలహా. నేను జేబీఎం భారత్ పార్టీ నుంచి కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా,
దయచేసి మీరు అమరావతి విషయంలో పునరాలోచన చేయండి. అమరావతిని క్యాపిటల్గా యాక్సెప్ట్ చేయండి. మీ పార్టీ అమరావతిని డెవలప్మెంట్కి కట్టుబడి ఉంది అని మీరు ప్రకటన చేయండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో 3 ప్రాంతాలు మీ వెనక ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం. సో మా వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా, మీ వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా, అల్టిమేట్గా ప్రజాస్వామ్యం మాత్రం కాపాడబడాలి. అమరావతి రైతుల పట్ల మీ ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమరావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి యాజమాన్యం ఈ విధంగా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు మీ టిబెట్లకు పిలవటం, అమరావతి పట్ల విషం కక్కటం మానేస్తే, అమరావతి అనేది ఒక తల్లి లాంటిది. తల్లిని మనం కాపాడుకుంటే ఆ తల్లి మనకు 4 ముద్దలు అన్నం పెడుతుంది. అంతేగాని తల్లిని కాళ్ళదన్నుకొని, జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన భూమిని కాళ్ళదన్నుకొని అమరావతి పట్ల మీరు విషం కక్కితే ఆ విషమే మీకు విరుగుడై, ఆ విషమే మీకు మీ అవయవాల్ని, మీ పార్టీని మొత్తాన్ని నాశనం చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకొని అమరావతి పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకోమని ఉచిత సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.